అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. అమరావతి నిర్మాణంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. అమరావతికి ప్రధాన ప్రవేశ మార్గంగా నిర్మించిన సీడ్ యాక్సెస్ రోడ్డు రెండో దశతో పాటు ఉండవల్లి సమీపంలోని 2 భారీ స్టీల్ బ్రిడ్జిలను సీఎం చంద్రబాబు నేడు ప్రారంభించనున్నారు. ఈ మార్గం అందుబాటులోకి వస్తే విజయవాడ నుంచి అమరావతికి రాకపోకలు మరింత వేగంగా, సులభంగా మారనున్నాయి. ప్రకాశం బ్యారేజ్ మీదుగా విజయవాడ నుంచి అమరావతికి నేరుగా చేరుకునే అవకాశం కలుగుతుంది. అమరావతిలో ఉత్తరం నుంచి దక్షిణానికి వెళ్లే N1 నుంచి N17 రోడ్లన్నీ సీడ్ యాక్సెస్ రోడ్డుకు అనుసంధానం చేయనుంది. దొండపాడు నుంచి తాడేపల్లి వరకు NH16 కు సీడ్ యాక్సెస్ రోడ్డు అనుసంధానం కానుంది. ఈ రోడ్డు 21.77 కిలోమీటర్ల మొత్తం పొడవు ఉంది. 3 దశల్లో ఈ రోడ్డును ఏపీ ప్రభుత్వం నిర్మిస్తోంది. ఫేజ్ 1లో దొండపాడు నుంచి వెంకటపాలెం మంతెన ఆశ్రమం వరకు 14.35 కిలోమీటర్ల మేర ఈ రోడ్డును నిర్మించనుంది. ఇక ఫేజ్ 2లో వెంకటపాలెం నుంచి ఉండవల్లి పాత జాతీయ రహదారి వరకు 3.92 కిలోమీటర్లకు ఈ రోడ్డును విస్తరించనుంది. ఫేజ్ 2లో 2 స్టీల్ బ్రిడ్జ్ల నిర్మాణాలను ఏపీ సర్కార్ పూర్తి చేయనుంది. ఫేజ్ 3లో 3.50 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ను నిర్మించనుంది. ఉండవల్లిలో బకింగ్హామ్ కెనాల్పై 110 మీటర్ల స్టీల్ బ్రిడ్జిని ఏర్పాటు చేయనుంది. కొండవీటి వాగు, గుంటూరు ఛానల్పై 280 మీటర్ల స్టీల్ బ్రిడ్జిని ఏపీ ప్రభుత్వం నిర్మిస్తుంది. అమరావతి రహదారి అనుసంధానంలో సీడ్ యాక్సెస్ రోడ్డు కీలకంగా మారనుంది. రైట్, ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ మనకు అందిస్తారు. రవిచంద్, ఇక్కడ చూస్తున్నాము అమరావతిలో ఒక కీలక ఘట్టానికైతే ఈరోజు కేంద్ర బిందువు కాబోతుంది. ఎందుకంటే అమరావతిలో వేగంగా పనులు జరుగుతున్నప్పటికీ కూడా ఏదైతే రహదారి విషయంలో చిన్న చిన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయి. ఈ రోజు ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక కీలక ఆవిష్కరణ చేయబోతున్నారు. ఇక్కడ మనకి కనిపిస్తుంది శిలాఫలకం అయితే కనిపిస్తుంది. ఏదైతే స్టీల్ బ్రిడ్జి ఇక్కడ ప్రారంభం కాబోతుంది. బకింగ్హామ్ కెనాల్ మీద స్టీల్ బ్రిడ్జి 110 మీటర్ల పొడవుతో 9.9 మీటర్ల వెడల్పుతో ఇది ఉంటుంది. గుంటూరు ఛానల్ కొండవీటి వాగు మీదుగా నిర్మిస్తున్న మేజర్ స్టీల్ బ్రిడ్జిని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించబోతున్నారు. మరి కాసేపట్లో ఆయన ఇక్కడికి రాబోతున్నారు. మొత్తం కూడా ఏదైతే సీడ్ యాక్సెస్ మీద 2 స్టీల్ బ్రిడ్జిలు అనుసంధానం చేస్తూ ఎస్ ఆకారంలో కూడా నిర్మిస్తున్నారు. దాదాపు 300 మీటర్ల పొడవు, 11 మీటర్ల వెడల్పు ఉంటుంది. 6 నెలల కాలంలో వీటిని చేయడం జరిగింది. ఏదైతే అదేవిధంగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ టవర్లు కూడా ముఖ్యమంత్రి ఈరోజు సందర్శిస్తారు. ఏదైతే జిఏడికి సిఆర్డీఏ వారు ఆ తాళాలు ఏదైతే ఎమ్మెల్యే క్వార్టర్స్ సంబంధించిన తాళాలు కూడా అందజేయబోతున్నారు. ఈ విధంగా కీలక ఘట్టాలైతే ఆవిష్కరిస్తుంది. రాజధాని ప్రాంతంలో అనేక విధాలుగా కూడా అభివృద్ధి కార్యక్రమాలు చాలా వేగవంతం అవుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎక్కడా కూడా ఎటువంటి ఆటంకం లేకుండా మొత్తం కూడా రాజధాని పనులు వేగవంతం అవుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు రైతులను ఉద్దేశించి కూడా ఇక్కడ మాట్లాడబోతున్నారు. ఎందుకంటే రైతులు ఇచ్చిన త్యాగాలను కూడా చాలాసార్లు ముఖ్యమంత్రి ప్రస్తావిస్తున్నారు. ఏదైతే అమరావతి రవాణా వ్యవస్థకు వెన్నెముకలా నిలుస్తుంది. E3 పేరుతో ఈ సీడ్ యాక్సెస్ రోడ్డుని ప్రారంభించబోతున్నారు ముఖ్యమంత్రి. అదేవిధంగా మొత్తం కూడా 21.77 కిలోమీటర్ల నిర్మాణానికి 1519 కోట్ల రూపాయల ఖర్చయింది. 60 మీటర్ల వెడల్పుతో 9 లైన్ల రహదారి నిర్మిస్తున్నారు. E3 ఏదైతే విజయవాడ, అదేవిధంగా విజయవాడ మంగళగిరి హైవేతో అనుసంధానించేందుకు బకింగ్హామ్ కెనాల్ పై ఇది స్టీల్ బ్రిడ్జి నిర్మాణం చేస్తున్నారు. 82 కోట్లతో బకింగ్హామ్ కెనాల్ పై 4 వరుస స్టీల్ బ్రిడ్జిని ఈ చంద్రబాబు మరి కాసేపట్లో ప్రారంభించబోతున్నారు. చూడండి ఏ విధంగా ఈ స్టీల్ బ్రిడ్జ్ ఏ విధంగా ఉందో మనకు కనిపిస్తుంది. సీడ్ యాక్సెస్ రోడ్డుకు ఆనుకొని నిర్మించిన 9 టవర్లో 216 క్వార్టర్ల పనులు కూడా పూర్తయ్యాయి. అయితే ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి పూర్తి చేసుకున్న తర్వాత అక్కడికి వెళ్లి ఆ తాళాలు కూడా రిసీవ్ చేసుకుంటారు. జిఏడికి ఆయన చేతుల మీదుగా అప్పగిస్తారు. ఈ విధంగా అమరావతి రాజధానిలో పనులన్నీ చాలా వేగవంతంగా పూర్తి చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక పక్కన అంతర్గత రహదారుల నిర్మాణం కొనసాగుతుంది. ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం వేగవంతంగా జరుగుతుంది. అదేవిధంగా ఎమ్మెల్యే క్వార్టర్స్, మంత్రుల క్వార్టర్స్ కూడా పూర్తి అవబోతున్నాయి. ఎందుకంటే ఎమ్మెల్యే క్వార్టర్స్ ఈరోజు తాళాలు హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు కూడా మంత్రులకు సంబంధించి కూడా దసరా నాటికి ఆ మంత్రుల బంగళాలు కూడా పూర్తయ్యే అవకాశం ఉంది. ఐఏఎస్ అధికారులు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగుల భవనాలు కూడా త్వరలో రెడీ అవుతున్న పరిస్థితి. రేపు దసరా నాటికి అమరావతి రాజధానిలో పెద్ద ఎత్తున ప్రజానీకం వచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది. ఎందుకంటే క్వార్టర్స్ అన్ని నిర్మాణం పూర్తయిన తర్వాత దాంట్లో నివాసానికి అధికారులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, అందరూ కూడా అక్కడి నుంచే ఉండే అవకాశం ఉంది. ఈ విధంగా అమరావతి ప్రాంతంలో యాక్టివిటీ కనిపించే అవకాశం ఉంది. ఇప్పటికే రాజధాని ప్రాంతంలో మనం చూస్తున్నాం అనేక
ఇన్స్టిట్యూషన్స్ వచ్చాయి, వేగవంతమైన నిర్మాణాలు జరుగుతున్నాయి, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు వేగంగా వస్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికి ముఖ్యమంత్రి మరి కాసేపు ఇక్కడికి వస్తారు. ఇక్కడ ఏదైతే ఈ సీడ్ యాక్సెస్ రోడ్డుకు సంబంధించి కూడా చిన్న చిన్న కేసుల వల్ల ఇన్ని రోజులు కొంత నిర్మాణం కొంత ఆలస్యమైన పరిస్థితి ఉంది. కొంత ఏదైతే హైకోర్టు చెప్పిన మీదట ఎటువంటి అడ్డంకు లేకుండా పూర్తిగా నిర్మాణం అయితే పూర్తిగా శరవేగంగా పూర్తి చేస్తూ ఉన్నారు. ఏదైతే ఎస్ ఆకారంలో ఈ 2 స్టీల్ బ్రిడ్జిలు కూడా నిర్మాణం అయితే జరిగింది. ఇటువంటి ఏదైతే అక్కడ లోకల్ కేసుల వల్ల కావచ్చు, కొన్ని ఇబ్బందుల వల్ల కొంత వంకర టెంకర్లుగా ఉన్న పరిస్థితి. అయితే ఇప్పుడు హైకోర్టు మొన్న ఇచ్చిన తీర్పు మీదట ఎటువంటి ఆటంకాలు లేకుండా అమరావతిలో ఏదైతే సీడ్ యాక్సెస్ రోడ్ అయితే చాలా వేగంగా పూర్తి చేస్తున్న అవకాశం ఉంది. ఏదైతే రాజధాని ప్రాంతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అనుకున్న లక్ష్యానికి చేరుగా పనులు కూడా జరుగుతున్నాయి. కాంట్రాక్టు సంస్థలు కూడా వేగవంతంగా నిర్మాణాలు అయితే చేపడుతున్న పరిస్థితి. ముఖ్యమంత్రి ఇప్పటికే పలుసార్లు చెప్పారు 2028 నాటికి అమరావతిలో ఒక దశ నిర్మాణాలు పూర్తవుతాయి. ఎందుకంటే చాలా నిర్మాణాలు చేయాల్సి ఉంది. కానీ 2028 నాటికి ప్రభుత్వ కార్యాలయాలు కావచ్చు, ప్రభుత్వానికి సంబంధించిన బిల్డింగ్స్ అన్ని కూడా పూర్తి చేస్తాం. అమరావతి నిర్మాణానికి ఒక షేప్ వస్తుంది. అంటే మొదటి దశ నిర్మాణాలు పూర్తవుతాయని పరిస్థితి చెప్తున్నారు. ఎందుకంటే ఈ అభివృద్ధి అనేది, అమరావతి అభివృద్ధి అనేది నిరంతరం కొనసాగుతూ ఉంటుంది. కానీ మొదటి దశ నిర్మాణాలు కావచ్చు, మొదటి దశ అమరావతి నిర్మాణం అనేది 2028 నాటికి పూర్తి చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి పలుసార్లు హామీ ఇచ్చారు. రైతాంగాన్ని కూడా ఆయన ఎప్పుడు స్మరించుకుంటూ ఉన్నారు. ఎందుకంటే వారు చేసిన త్యాగాల్ని చెప్తూ ఉన్నారు. అందుకే ప్రత్యేకంగా ఇక్కడ ఏదైతే మంగళగిరి నియోజకవర్గానికి చెందిన రాజధాని ప్రాంత రైతులు ఉన్నారు, ఇక్కడ 8-9 గ్రామాల రైతులతో ఆయన మాట్లాడబోతున్నారు. అక్కడ చూస్తే కనుక బహిరంగ సభకి ఏర్పాట్లు కూడా అక్కడ మనకు కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చి వారితో కొంతసేపు మాట్లాడిన తర్వాత ఈ ప్రారంభోత్సవం అయిన తర్వాత ఇదే సీడ్ యాక్సెస్ రోడ్డు మీద ఎక్కడి వరకు ఎమ్మెల్యే క్వార్టర్స్ వరకు వెళ్తారు. అక్కడ ఏదైతే సిఆర్డీఏ నుంచి తాళాలను ఏదైతే జిఐడి వారికి హ్యాండ్ ఓవర్ చేసే పరిస్థితి అక్కడ ఉంది. ఆ తర్వాత ముఖ్యమంత్రి సచివాలయానికి వెళ్తారు. ఏదైనా ఆంధ్రప్రదేశ్లో రాజధాని ప్రాంతంలో ఇది ఒక కీలక ఘట్టంగా మనం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రవిచంద్. అమరావతి నిర్మాణంలో నేడు మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. అమరావతికి ప్రధాన ప్రవేశ మార్గంగా నిర్మించిన సీడ్ యాక్సెస్ రోడ్డు 2వ దశతో పాటు ఉండవల్లి సమీపంలోని 2 భారీ స్టీల్ బ్రిడ్జిలను సీఎం చంద్రబాబు ఇవాళ కాసేపట్లో ప్రారంభించనున్నారు. ఈ మార్గం అందుబాటులోకి వస్తే విజయవాడ నుంచి అమరావతికి రాకపోకలు మరింత వేగంగా, సులభంగా మారనున్నాయి. ప్రకాశం బ్యారేజ్ మీదుగా విజయవాడ నుంచి అమరావతికి నేరుగా చేరుకునే అవకాశం కలుగుతుంది. అలాగే అమరావతిలో ఉత్తరం నుంచి దక్షిణానికి వెళ్లే N1 నుంచి N17 రోడ్లన్నీ సీడ్ యాక్సెస్ రోడ్డుకు అనుసంధానం చేయనుంది. దొండపాడు నుంచి తాడేపల్లి వరకు NH16 కు సీడ్ యాక్సెస్ రోడ్డు అనుసంధానం కానుంది. ఈ రోడ్డు 21.77 కిలోమీటర్ల మొత్తం పొడవు ఉంది. 3 దశల్లో ఈ రోడ్డును ఏపీ ప్రభుత్వం నిర్మిస్తోంది. ఫేజ్ 1లో దొండపాడు నుంచి వెంకటపాలెం మంతెన ఆశ్రమం వరకు 14.35 కిలోమీటర్ల వరకు ఈ రోడ్డును నిర్మించనుంది. ఫేజ్ 2లో వెంకటపాలెం నుంచి ఉండవల్లి పాత జాతీయ రహదారి వరకు 3.92 కిలోమీటర్లకు ఈ రోడ్డును విస్తరించనుంది. ఫేజ్ 2లో 2 స్టీల్ బ్రిడ్జ్ల నిర్మాణాలను ఏపీ సర్కార్ పూర్తి చేయనుంది. ఫేజ్ 3లో 3.50 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ను నిర్మించనుంది. ఉండవల్లిలో బకింగ్హామ్ కెనాల్పై 110 మీటర్ల స్టీల్ బ్రిడ్జిని ఏర్పాటు చేయనుంది. కొండవీటి వాగు, గుంటూరు ఛానల్పై 280 మీటర్ల స్టీల్ బ్రిడ్జిని ఏపీ ప్రభుత్వం నిర్మిస్తోంది. అమరావతి రహదారి అనుసంధానంలో సీడ్ యాక్సెస్ రోడ్డు కీలకంగా మారనుంది.